ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మన నాలుక యొక్క శక్తి మరియు దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఎందుకనగా మన జీవితాలలో కీలకమైన పాత్రలు పోషించే 2 అంశాలు ఇవే. మనం మాట్లాడే పదాలు ప్రపంచాన్ని మార్చగలవు, బ్రేక్ చేయగలవు మరియు నిర్మించగలవు కూడా. దేవుని వాక్యం మనకు నాలుక యొక్క శక్తి గురించి, నాలుక ద్వారా వచ్చే మాటలు లేదా పదాలకు ఎలాంటి శక్తినిస్తుందో, మన నాలుకను ధర్మబుద్ధితో ఎలా ఉపయోగించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటి పేతురు 3వ అధ్యాయము 9, 10 వచనాలలో దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక జీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అంటే నువ్వు ఆశీర్వదింపబడిన వ్యక్తివి. నువ్వు ఇతర వ్యక్తులను ఆశీర్వదించాలి గాని, ఇతరులు నిన్ను ఒక మాట అన్నారు కదా అని నీవు మళ్ళీ ఇతరులని తిట్టడం, పలకకూడని మాటలు పలకడం, వారిని దూషించడం చేయకుండా వారి కోసం ప్రార్థించాలి. వారిని కూడా ఆశీర్వదించాలి. వారిని క్షమించాలి. నువ్వు ఇతరుల కోసం ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక వాళ్ళని మార్చగలడు. అలా ప్రార్థించిన తర్వాత వారే కొన్ని రోజుల తర్వాత అలాంటి మాటలు వారు కూడా ఎప్పుడూ ఇంకొకరితో మాట్లాడరు. మీరు దూషించకండి, తిట్టకండి. మౌనంగా ఉండి వారి కోసం ప్రార్థించండి. మీరు కూడా తిట్టడం, దూషించడం ద్వారా ఇంకా ద్వేషం ఎక్కువైపోతుంది కానీ తగ్గదు. మీరు మౌనంగా ఉండి ప్రార్థించడం ద్వారా మంచి రోజులు దేవుడు మీకు చూపిస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను, కృపా సహితముగాను ఉండనివ్వండి. మరియు సామెతల గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మోసుకున్నవాడు బుద్ధిమంతుడు. కాబట్టి అధికముగా మాట్లాడుట అనేది ఒక బలహీనత. కొన్ని తెలిసి మాట్లాడతాము, కొన్ని తెలియకుండా మాట్లాడతాము. అలాగే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26లో దేవుని వాక్యం చెప్పినట్టు, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగలవాడనని అనుకొనిన యెడల వాని భక్తి వ్యర్థమే. అన్ని సమయాలలో నువ్వే మాట్లాడాలని కాదు కానీ, నువ్వు కొన్నిసార్లు మౌనంగా ఉండాలని వాక్యం సూచిస్తుంది. దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. దేవుని మాటలు వింటున్నావా? దేవుని వాక్యం చదువుతున్నావా? ఎక్కువ సమయం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారో మీరే గమనించాలి. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. మనకిచ్చిన పెదవులతో, నోటితో, నాలుకతో దేవుని స్తుతించడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి, పరిశుద్ధమైనదిగా ఉపయోగించుకొనడానికి దేవుణ్ణి ప్రార్థించాలి. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచదననుకుంటిని అని ప్రార్థించడం ద్వారా శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు అని మనం సాక్ష్యం చెప్పగలము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మనము దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండాలంటే, మనం మన కోపాన్ని, క్రోధాన్ని, దూషణను విడిచిపెట్టవలెను. ఎందుకనగా మనిషి దేవుని పోల్కగా సృజించబడినవాడు. కనుక తోటి మనిషిని మనము దూషణ చేయకూడదు. ఈ రీతిగా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండానట్టు
చూచుకొనవలెను. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు, జీవ మరణములు నాలుక వశము. దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ఇతరులకు జీవమునిచ్చే మాటలు మనము మాట్లాడాలి. యేసు నామంలో స్వస్థ కలుగునుగాక, యేసు నామంలో విడుదలవునుగాక, యేసు నామంలో ఆరోగ్యం, ఉద్యోగం, వస్తువులు, ఇల్లు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి అని, రక్షణ, మారుమనసు కలగాలని యేసు నామంలో ప్రార్థించడం మనం చూస్తూ ఉంటుంటాం కదా! అందరికీ సంతోషం, ఆనందం వస్తుంది గదా! అలానే మనం కూడా దేవుణ్ణి పట్టే మాటలు మాట్లాడుతున్నామా? కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు మనతో లేనప్పుడు వారి గురించి ఎక్కువగా నిందలు, దూషించడం, సనగడం అలాంటివి చేయకూడదు. మన నోటి నుండియే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. అలా చేయకూడదు. ఎవరిని తిట్టకుండా, ద్వేషించకుండా, కోపం చూపించకుండా, ప్రభువా నాకు సహాయం చేయండి అని అడగడం ద్వారా ప్రభువు మీ నోటికి శాంతినిస్తాడు. కొన్నిసార్లు తెలిసో తెలియకో మనము తెలిసిన వారినో, ఇంటి వారినో, బంధువులనో, మిత్రులనో, మన తోటి పని చేసే వారినో, బయట వ్యక్తులనో శపిస్తాము, తిడతాము. అప్పుడు వెంటనే మీ తప్పు తెలుసుకొని దేవుణ్ణి క్షమించవలనని వేడుకొనవలెను. ఎందుకంటే మన నోటితోనే దేవుణ్ణి స్తుతిస్తాము, దేవుని వాక్యం చదువుతాము. కాబట్టి ఇతరులు ఇతరులను కూడా శపించకూడదు లేదా దూషించకూడదు. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు తిప్పుదుము గదా! ఎంతో వేగంగా పోతుంది గుర్రం. ఎంతో బలంగా ఉంటుంది. కానీ దాని నోటికి కళ్ళెం పెట్టి ఎలా తిప్పితే ఆ వైపుగా గుర్రం వెళ్తుంది. మన నోటిని, నాలుకను కూడా దయగలిగిన మాటలతో, క్షమించగలిగిన మాటలతో, ప్రేమతో, ఓపికగా మాట్లాడాలి. ఓడలను కూడా చూడండి. అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను, ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. సముద్రంలో ఎంతో పెద్ద పెద్ద అలలు వచ్చి ఓడ ఎలా రూట్ చేంజ్ అయినా అక్కడ చూపించే చిన్న రూట్స్ ద్వారా అది కరెక్ట్ మార్గంలోకి వెళ్తుంది. మన నాలుకతో మంచి మాటలు పలకాలి. ప్రేమ కలిగి మాట్లాడాలి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంతో కొంచెము నిప్పు ఎంతో విస్తారమైన అడవిని తగలబెట్టును. కొంతమంది ఆతురపడి మాట్లాడుతారు. గమనించారా? వారికంటే మూర్ఖుడైన వాడు కొన్నిసార్లు బాగా ప్రవర్తిస్తారు. సంగతి పూర్తిగా వినకముందు ప్రత్యుత్తరము ఇస్తారు. వారు తన మూఢతను బయలుపరిచి సిగ్గునొందెదరు. అందుకే ఎవరైనా ఏమైనా చెప్పేటప్పుడు అర్థం చేసుకొని మాట్లాడడం ద్వారా నోటిని, నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని మనం గమనించవచ్చు. ఇలా మితముగా మాట్లాడడం ద్వారా తెలివిగలవాడు అని, శాంత గుణము గలవాడు, వివేకముగా ప్రవర్తించాడని అంటుంటారు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడేవారిగా, మాటలాడుటకు నిదానించువాడుగా అంటే తక్కువ మాట్లాడాలి. కోపించుటకు నిదానించువాడై ఉండాలి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మీరు దేవుని బిడ్డలు గనుక సనుగులను, సంశయములను మాని సమస్తమును వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్బోధేశ ఏదైనను మీ నోట రానీయకుడి. ఒకవేళ మీరు మనస్సులో అయిన సనుగులు, నిందలు మోపాలి, కోపము, ద్వేషము ఉన్నా ప్రభువా నన్ను క్షమించండి, శుద్ధిగల హృదయము నాకు ఇవ్వండి, నీ పరిశుద్ధమైన రక్తంతో మమ్మల్ని కడగండి అని ప్రార్థించడం ద్వారా ప్రభువును, శాంతిని మీరు పొందుకోవచ్చు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23, 24లో దేవుని వాక్యం చెప్పినట్టు, నీ హృదయంలో నుండి జీవధారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు,
దొంగతనములు, అబద్ధ సాక్షులు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. నోటి నుండి బయటికి వచ్చినవి హృదయంలో నుండే వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచును. ఇలాంటి మాటలు మీ హృదయంలో నుండి వచ్చిన ప్రతిసారి ప్రభువును ప్రార్థించాలి. అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయము 34లో దేవుని వాక్యం చెప్పినట్టు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా! మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టియే అపరాధవని తీర్పు నొందుదువు. నీవు ఏమి వింటావో అవే మాట్లాడతావు. దేవుని వాక్యము బాగా వినాలి. దేవుని వాక్యము చదవాలి. బాగా ప్రార్థించడం ద్వారా నీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుంటావు. ప్రతి వ్యర్థమైన మాటలకి దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం చెప్పినట్టు వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. తమ నాలుకతో మోసం చేయుదురు. వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. దేవుని భయము లేకపోవుట వలన ఆలోచించకుండా మాట్లాడుతారు. దేవుని భయం ఉండటం ద్వారా ప్రేమ కలిగి మాట్లాడుతారు. దయగలిగి మాట్లాడుతారు. మీరు ఇలా ప్రార్థించడం ద్వారా నోటిని, నాలుకను, హృదయాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. యెహోవా నా నోటికి కావలి ఉంచుము. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నా నాలుక నీ నీతిని గూర్చియు, నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. నా నోటిని, నాలుకను, హృదయమును భద్రం చేయుము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగులను గాక. యేసు నామములో ఆమేన్.